సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎన్ఈపి 2020 ప్రతిపాదిత భావన గ్రేడ్ 6 నుండి వృత్తి విద్య. ఆర్టీఈ ప్రకారం ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:35. ఒకే విధమైన లక్షణాలు లేదా సంఘటనలు పంచుకునే వ్యక్తుల సమూహం నుంచి ఏకకాలంలో దత్తాంశను సేకరించడాన్ని ఇలా అంటారు: కొహార్ట్ అధ్యయనం. పెరుగుదల ఎల్లప్పుడూ అంచనా వేయదగ్గ దశల ద్వారా ఒక క్రమంలో పురోగమిస్తుందని నొక్కి చెప్పిన సిద్ధాంతం ఆర్నాల్డ్ గెస్సెల్ యొక్క పరిపక్వత సిద్ధాంతం. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం లింగ వికాస క్రమం: లింగ గుర్తింపు, లింగ నిలకడ, లింగ స్థిరత్వం. ఎవరు ఏ వయసు వారిని పిల్లలుగా నిర్వచించారనే దాని ఆధారంగా జతపరచండి. 3 to 10 years. ఎలిజబెత్ బి హర్లాక్. శైశవ మరియు యుక్త వయస్సు మధ్య వయసు. ప్రొఫెసర్ కుప్పుస్వామి. 14 సంవత్సరాలలోపు వయసు. భారత జనాభా గణన. వీరు అనువంశికవాదులు: ఆల్పోర్ట్, డగ్డేల్, గోడార్డ్, ఫ్రీమన్, బాగ్లే, గాల్టన్, పియర్సన్. ప్రవర్తనా సమస్య అయిన నేచర్ డెఫిషియెంట్ డిజార్డర్ (ఎన్డిడి) భావనను ఉపయోగించిన వారు: రిచర్డ్ లౌర్. దత్తాంశ సేకరణ నిర్ధారణ మాపనికి సంబంధించి సరైనవి: ది విన్లాండ్ సోషియల్ మెచ్యూరిటీ స్కేల్, ది ఫేల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్, విటెన్బార్న్ సైక్రియాటిక్ రేటింగ్ స్కేల్. అభ్యసన కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకు ఎలా నేర్చుకోవాలో నేర్పించడం.